ప్రకృతిని నువ్వు ఏదైనా చెయ్యాలి సహాయం అంటే నువ్వు ప్రకృతితోటి చెడగొట్టడం ఉంటే చాలు. నేచర్ ఇస్ సో పవర్ఫుల్, ఇట్ కెన్ రీడిఫైన్ ఇట్ సెల్ఫ్. దానికి మనం ఏం చేయక్కర్లేదు, మనం చెడగొట్టకుండా ఉంటే చాలు. ఇష్మాయిల్ అనే పుస్తకంలో వాడు ఏం చెప్తాడంటే, మీరు ఎంతసేపు ఆ గొరిల్లా ఏం చెప్తుంటే మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది, మీకు తిరిగి ఇవ్వడం అలవాటు లేదు. వనజీవి రామయ్య గారు ఉన్నారు, మీరు ఊహించండి, ఆయన ఇవ్వడం తెలుసు ఆయనకి. మనం చెట్లు కొట్టేస్తాం, ఒక కలుపు కావాలంటే చెట్లు కొట్టేస్తాం, ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం, లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించడానికి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు. అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి. మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటాం. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం.